അനന്തപുരേശ്വര അനന്തശായി ദേവ സരസിജനയനനെ കൈതൊഴുന്നേ ഞാൻ. അനുപമ സുന്ദര നാഭിയിൽ വിടരും താമര പോലെ నవసుప్రభాతం. తిరువనంతపురంలో ముఖ్యంగా చూడవలసింది అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. క్రీస్తు శకం 1733లో మార్తాండవర్మ అనే రాజు పద్మనాభ స్వామికి తన సర్వస్వం సమర్పించి పద్మనాభదాసు అనే పేరుతో రాజ్యాన్ని పాలించిన పరమ భక్తుడు. గురుపవనేశ్వర సుప్రభాతం నింతిరు తీర్థతిం. ఇలా స్వామికి ప్రతినిధిగా ప్రజాపాలన చేసిన ప్రభువులు చాలా అరుదు. రామాయణంలో పాదుకులను సింహాసనంపై ప్రతిష్ఠించి రామరాజ్యానికి ధర్మకర్తగా వ్యవహరించిన భరతుడు ఇలాంటి మనస్తత్వానికి మంగళాచరణం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ మార్తాండవర్మ ఈ సాంప్రదాయాన్ని పోషించిన పుణ్యజీవి. ఈ విషయం గాంధీ మహాత్ముని మనసును బాగా ఆకర్షించింది. పదవి వ్యామోహంలో ప్రజా సంక్షేమాన్ని ఉపేక్షించే ప్రజాప్రతినిధులు ఎక్కువగా కనిపించే ఈ కాలంలో అనంత పద్మనాభ స్వామి దాసులుగా దేశాన్ని పాలించిన మార్తాండవర్మ చాలా మహనీయుడు అని చెప్పాలి. ఆ తర్వాతి ప్రభువులు కూడా ఈ సాంప్రదాయాన్ని పోషించారు. దళితులకు ఆలయంలో ప్రవేశం లభించింది కూడా మొట్టమొదట ఈ ఆలయంలోనే అని అంటారు. గాంధీ మహాత్ముని ఆధ్వర్యంలో అది జరిగింది. నారాయణ విభో తవ సుప్రభాతం. ఆలయంలో స్వామి విగ్రహం శయనముద్రలో ఉంటుంది. ఆదిశేషుడైన అనంతుని 1000 పడగలపై పయనించి ఉన్న పద్మనాభ స్వామిని దర్శించేందుకు ఒక్క ద్వారం చాలదు. స్వామి 18 అడుగుల పాన్పుపై శయనించి ఉండటం వల్ల ఆయన నాభికమలం మాత్రం మధ్యద్వారం నుంచి కనిపిస్తుంది. ఒకవైపు నుంచి వక్షస్థలం, శిరస్సును చూడవచ్చు, మరోవైపు నుంచి పాదాలను సేవించవచ్చు. ఇంతటి విశాలమైన విగ్రహం మరే విష్ణు మందిరంలో కనిపించదు. പത്മതീർത്ഥക്കരയിൽ വാഴും മുരാന്തകാ കീർത്തനം കൊണ്ടു ഞാൻ മാല ചാർത്താം. నాభి కమలం నుంచి సృష్టికర్త ఉదయించడం కూడా చూడవచ్చు. అనంత శయనం, అనంత రూపం, అనంత వైభవం పద్మనాభ స్వామిని అనంతమూర్తిగా మనకు ప్రసాదిస్తాయి. సత్యం, జ్ఞానం, అనంత అన్న వేదవాక్యం ఈ ఆలయంలో స్వామిని చూడగానే జ్ఞాపకం వస్తుంది. ఈ విగ్రహం 12,000 శాలిగ్రామ శిలలతో కూర్చబడిందని అంటారు. ఆలయ ప్రాంగణంలో 100 కొలది స్తంభాలే కాక సీతారామ లక్ష్మణ హనుమాదాదుల ఆలయాలు కూడా ఉన్నాయి. గర్భగుడిలో ప్రవేశించే ముందు యోగ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. సరిగ్గా ఇలాంటి దేవాలయమే ఆదికేశవ దేవాలయం అనే పేరిట ఇక్కడికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి స్వామి విగ్రహం కూడా 18 అడుగుల పొడవు ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండటం వల్ల ఆదికేశవులు అనంత పద్మనాభ స్వామిని చూస్తూ ఉన్నారని అంటారు. అది ఆది, ఇది అనంతం.
അനന്തപുരേശ്വര അനന്തശായി ദേവ സരസിജനയനനെ കൈതൊഴുന്നേ ഞാൻ അനുപമ സുന്ദര നാഭിയിൽ വിടരും താമര പോലെ നവസുപ്രഭാതം.